హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు 90s కిడ్స్ స్పెషల్ స్వీట్ అండి. అందరికీ నచ్చేదే. ఆ రోజుల్లో ప్రతి పెళ్ళికి, ప్రతి ఫంక్షన్కి కంపల్సరీగా పెట్టే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది రవ్వ కేసరి మాత్రమే. ముందైతే స్టవ్ వెలిగించేసేసుకొని మందపాటి గిన్నెను పెట్టేసుకుందాము. దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. అది కరిగిన తర్వాత ముక్కలుగా చేసుకున్నటువంటి జీడిపప్పులు అలాగే కిస్మిస్లను కూడా వేసుకొని దోరగా వేయించుకుందాము. ఈ కేసరి అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే ఇంటికి చుట్టాలు వచ్చినా సరే ఒక్క 5 నిమిషాల్లో తయారు చేసేసి పెట్టేసేయచ్చు. అంత త్వరగా చేసుకోవచ్చు, అంత ఈజీగా చేసేయచ్చు. అలా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే ఈ కేసరిని ఈజీగా చేసేస్తుంటారు మన అమ్మ వాళ్ళైతే. మరి చల్లారిపోయిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉండాలి అన్నా ఇవి ఇలా కొంచెం వేగిపోయి రంగు మారిన తర్వాత దీంట్లోకి 1 కప్పు అంటే 150 గ్రాముల వరకు కూడా రవ్వను తీసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని కానీ రవ్వని కానీ వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుంటామండి. ఈలోపు మనము కావాల్సిన వస్తువుల్ని వంట రూమ్లో నుంచి తీసేసుకోవచ్చు. ఒకవేళ మీరు రవ్వ ఎక్కువ తీసుకున్నట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఇంకొంచెం యాడ్ చేసుకొని రవ్వను వేయించుకోవచ్చు అండి. చూడండి, రవ్వని కంటిన్యూషన్గా కలుపుతూనే ఉంటాము. అలా కలుపుతున్నప్పుడు రవ్వ అనేది ఇంకొంచెం తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టేజీలో మనం దీంట్లోకి 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు నీటిని తీసుకోవాలి. దీన్ని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను. ఈ లోపల రవ్వ అనేది లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. ఈ స్టేజ్లో మనం ఒక్క సెకండ్ ఆగిపోయినా సరే రవ్వ అనేది మాడిపోతుంది. కాబట్టి గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి. ఇలా వెంటనే మాడిపోకుండా ఉండటం కోసమే మనం మందపాటి గిన్నెని తీసుకుంటామండి. ఇప్పుడు మనం ముందుగా గిన్నెలోకి తీసి పెట్టుకున్న 3 కప్పుల నీటిని మొత్తాన్ని కూడా పోసేసుకోవాలి. వెంటనే గరిటెతోటి కలియబెట్టేసేసుకోవాలి. అలాగే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే చాలా త్వరగా అయిపోతుంది. ఈ రవ్వ ఆల్రెడీ వేడిగా ఉంది. అలాగే నీళ్ళు కూడా త్వరగా వేడెక్కిపోయి రవ్వ అనేది ఉడికిపోతుంది. ఇలా రవ్వ ఉడుకుతున్న సమయంలో దీంట్లోకి మరలా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నట్లయితే రవ్వ అనేది మంచి గ్లాసులతో కనిపిస్తుంది. అలాగే గట్టి పడకుండా ఉంటుంది హల్వా అనేది. ఈ విధంగా గరిటెతోటి కలయబెడుతూ ఉండగానే మనకి ఉండలు అనేవి కట్టకుండా ఉంటాయి. అలాగే గరిటెతోటి ఈ విధంగా చూసుకున్నట్లయితే రవ్వ అనేది మనకి ఉడికిందో లేదో అర్థమవుతుందండి. ఇలా రవ్వ అంతా దగ్గర పడిన తర్వాత మనం తీసుకున్న 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెరని తీసుకోవాలి. దీని మొత్తాన్ని కూడా వేసేసుకొని గరిటెతోటి కలయబెట్టుకోవాలి. అయితే ఈ తీపి అనేది మీకు సరిపోదు అనుకుంటే ఇంకొక 1/2 కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ చక్కెర వేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటెతోటి ఆపకుండా కదుపుతూనే ఉండాలి. ఇదంతా కూడా కరిగిపోయి ఈ విధంగా లూజ్గా అయిపోతుందండి. నేను ఆల్రెడీ చెప్పినట్టు పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా ఈ స్వీట్ ఉంటుంది కాబట్టి దానికి వాళ్ళు తీసుకునే కొలత ఏంటంటే 1 కప్పు రవ్వకి 1.5 కప్పు వరకు కూడా చక్కెరని తీసుకుంటారు. సో ఆ పద్ధతిలో మనం చేస్తున్నాం కాబట్టి చక్కగా అదేవిధంగా ఇంకొక 1/2 కప్పు వరకు కూడా చక్కెరని యాడ్ చేసుకొని కలిపేసుకుందాము. ఇలా చక్కెర అంతా కూడా కరిగిపోయి అది పాకంలాగా తయారవుతూ ఉంటుంది. అలాగే రవ్వ అనేది గట్టిపడిపోతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనకి నచ్చితే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా వేసేసి ఈ విధంగా పూర్తిగా కలియబెట్టేసేసుకోవాలి. లేదా కొంచెం కుంకుమ పువ్వుని నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలిపి కూడా మీరు వాడుకోవచ్చండి. మొత్తాన్ని పూర్తిగా కలియబెట్టేసిన తర్వాత ఇది దగ్గర పడిపోతుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కలుపుకోవాలి. ఇలా మొత్తంగా రవ్వని వేయించుకునేటప్పుడు అలాగే రవ్వ ఉడికేటప్పుడు అలాగే ఉడికిపోయిన తర్వాత చివరిగా కూడా నేతిని వేసుకోవటం వల్ల ఈ కేసరికి మంచి కలరు అలాగే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా నేతితోటి కలిసిపోయిన రవ్వ అనేది మంచి షైనీగా వస్తుంది, త్వరగా గట్టి పడకుండా ఉంటుంది. ఇక ఇది మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత చివరిగా దంచుకున్న యాలకులు కూడా వేసేసుకుంటే మన టేస్టీ రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, పక్కా కొలతలతోటి 90s కిడ్స్ స్పెషల్ స్వీట్ రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ పద్ధతిలో తయారు చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.